అంత ఈజీగా అలా ఎలా జడ్జ్ చేసేస్తారండి ఆడపిల్లని? నాకర్థం కాదు. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అస్సలు ఆడపిల్లలాగా పుట్టకూడదు ఇంకో జన్మంటూ ఉంటే అనిపిస్తుంది. ఇంకా నా లైఫ్‌లో జరిగిన లైవ్‌లో చూసానండి నేను ఇలాంటి సిట్యుయేషను. అందుకే ఇలా షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా ఎప్పుడైనా ఆడపిల్ల పెళ్ళప్పుడు గానీ, వాళ్ళ అత్తమామలకి గానీ, వాళ్ళ పేరెంట్స్‌కి గానీ ఏదైనా అయినప్పుడు అమ్మాయి ఏడవకపోతే అసలు వాళ్ళ మీద ప్రేమ లేనట్టా? నాకర్థం కాదు. అలా ఎలా జడ్జ్ చేసేస్తారండి ఆడవాళ్ళని? ఇంక మగవారు ఏడవరే, వాళ్ళకి చెప్పరే, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ మీద ప్రేమే లేదు అని. ఆడపిల్లకే అనమాట ఇవన్నీ. ఎందుకలా డబుల్ స్టాండర్డ్స్ సొసైటీలో నాకర్థం కాదు. అమ్మాయి స్ట్రాంగ్‌గా కూడా అయ్యుండొచ్చు. లేకపోతే బౌండరీస్‌కి మించి ఇంకా బాధేస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు అస్సలు ఏడుపు రాదు. మీకు తెలుసా? రీసెర్చ్‌లోనే ప్రూవ్ అయిందనమాట ఆ మాట. ఎక్కువ బాధుంటే అంటే బాధ పీక్స్‌లో ఉన్నప్పుడు అస్సలు ఏడుపు రాదు. ఎవరికెవరికి తెలుసు ఈ మాట కామెంట్ చేయండి. అసలు కొంచెం బాధుంటేనే అనమాట ఏడుపొచ్చేది. ఎక్కువ బాధుంటే అసలు ఏడుపు రాదు. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ నాకు కూడా తెలుసు ఈ మాట. ఇలా నా లైఫ్‌లో కూడా ఒకసారి జరిగిందండి. మా డ్యాడీకి హెల్త్ బాలేనప్పుడు అస్సలు ఏడుపు రాలేదనమాట నాకు. అలా జరిగింది. అలా అనకూడదండి ఆడపిల్లని. థాంక్